వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పెద్ద కడుబూరు మండల కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుబూరులో సిఎస్ఐ చర్చిలో పాస్టర్ మనోహర్ అధ్యక్షతన జరిగిన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి వారికి సంఘ పెద్దలు స్వాగతం పలికారు. అనంతరం తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డితో కలిసి సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ కేక్ కటింగ్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. బయటికి కూడా బయట జనాలు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ దేవుని కనిపిస్తున్న దేవుడు తన కృపలను అందరినీ దీవించిన దాకా ఆమేన్. కేక్ కట్ చేసేందుకు కంటికి చెప్పండి కదా. ఈ సిఎస్ఐ చేసినందు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నాకు ఇక్కడ అనుభవమైంది కాబట్టి మా సోదరుడు రమాకాంత్ రెడ్డి గారు, నా మనవడు వేదాస్ రెడ్డి గారు, అలాగే దశరథరావు, మల్లికార్జున గారు, ఏసేఫ్ గారు అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ వచ్చి మా పాస్టర్ గారికి హ్యాపీ క్రిస్మస్ వేడుకల వారి ద్వారా మీకు ప్రపంచానికి అందరికి హ్యాపీ క్రిస్మస్ వేడుకలు తెలియజేస్తారని వచ్చాము. యాక్చువల్గా అయితే నేను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కర్నూలులో ఉండమని చెప్పారు. కానీ సెంటిమెంట్గా లేక ఆనవాయితీ ప్రకారం నేను తెలంగాణకు చెప్తున్నాను కాబట్టి నేను అక్కడే తెలంగాణలో క్రిస్మస్ వేడుకలు జరుగుతుందని చెప్పి రావడం జరిగింది. అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్. ఈ సంవత్సరం కూడా ఆ యేసయ్య ప్రభు వల్ల మంచి పంటలు, మంచి రేట్లు, రైతాంగం, ప్రజలు అందరూ సుఖశాంతితో ఉండాలని క్రిస్మస్ సందర్భంగా ఆ యేసు ప్రభువుని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.